దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు చాలు. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తండ్రి నీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నా. ఇలాగిన ప్రతి నెల మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మా అందరికీ కావలసిన మీ మాటలు అందించమని, బలపరచమని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మన వాక్య సందేశం యొక్క టాపిక్ ఏంటంటే గుడ్ సర్వెంట్, మంచి దాసుడు. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే కనుక చాలాసార్లు బయట వినుంటాం, చెప్పుకుంటాం. ఈ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎలీషా, నయమాను గురించి చెప్పబడింది. నయమానుకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఎలీషా దగ్గరికి, యాక్చువల్గా ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించబడతారు. ఆ తర్వాత ఎలీషా దగ్గరికి పంపించబడతాడు. ఎలీషా చెప్పినట్లు చేస్తాడు, ఆయనకి స్వస్థత వస్తుంది. ఇది దీంట్లో ఉంటుంది. కానీ ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పనివాడు ఎలా ఉండాలి. ఈ సందర్భం ఏంటంటే దేవుని సేవకులు కాబట్టి మనం ఎలా ఉండాలి, ఇది అందరికీ తెలిసిందే. ఈ అధ్యాయంలో 2 రాజ్యాలు కనబడతాయి, ఇశ్రాయేల్ రాజ్యము, సిరియా రాజ్యము. 2 రాజులు కనబడతారు, ఇశ్రాయేల్ రాజు యెహోరాము, సిరియా దేశపు రాజు బెన్హదద్. అలాగే 2 నాయకులు కనబడతారు, ఒకరు ఎలీషా, ఒకరు నయమాన్. 2 దాసులు కనబడతారు, ఒకరి పేరు రాయబడి ఉంది గెహజీ, ఇంకొక ఆయన పేరు రాయబడి. 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజుల పేర్లు ఉన్నాయి, 2 నాయకుల పేర్లు ఉన్నాయి, ఒక పనివాడి పేరు ఉంది, ఒక పనివాడి పేరు లేదు. ఏ పనివాడి పేరైతే రాయబడలేదో ఆ పనివాడి గురించి ఈరోజు తెలుసుకున్నాం. యెహోరాము గురించి తెలిసింది, బెన్హదద్ గురించి తెలిసింది, ఎలీషా గురించి తెలిసింది, నయమాను గురించి తెలిసింది, గెహాజీ గురించి చెప్పబడింది. కానీ ఇండైరెక్ట్గా ఒక ఆయన పేరు రాయకుండా ఆయన గురించి, ఆయన చేసిన పని గురించి దీంట్లో ఉంది. దాన్ని తెలుసుకొని మనం బలపడాలి. ఇది BC 895-885 మధ్య జరిగింది. ఇది చరిత్ర. దీంట్లోంచి మనం ఎక్కువగా ఎలీషా, నయమాను గురించుకుంటే అక్కడ ఎవరి పేరైతే రాయబడలేదో, ఏ దాసుడి గురించి అయితే చెప్పబడలేదో ఆయన గురించి మనం ఆలోచన చేస్తాం. ఈయన అన్న మాట చూడండి, ఇదంతా మీకు తెలిసిందే కదా. నయమాని కుష్ఠరోగం ఉంది, ఆయన ఎన్నో విజయాలు పొందుకున్నాడు. ఆయన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నది ఆయన నయమానుకున్న రోగాన్ని చూసి నయమాను యొక్క భార్యకి చెప్పింది, నా యజమానుడు ఎలీషా దగ్గర ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే ఆయనకి స్వస్థత వచ్చింది. భార్య వచ్చి నయమానికి చెప్పింది, నయమాని రాజుకి చెప్తాడు. నయమాన్ ఏం చేస్తాడంటే కొద్దిగా బట్టలు, వెండి, డబ్బులు తీసుకొని ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజుగారు భయపడి, నేను దేవుడా నేను స్వస్థపరచడానికి కావాలని గొడవ పెట్టుకోవడానికి మీ రాజుగారు పంపించారని ఆయన ఏడుస్తూ ఉంటే ఆ విషయం ఎలీషా తెలుసుకొని నయమాన్ని పిలిపించుకుంటాడు. కనీసం ఎలీషా బయటికి రాకుండా నయమానుతో ఏం చెప్తాడంటే గెహాజీకి సమాచారం ఇచ్చి పంపిస్తాడు, నయమాన్ని యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయడు. ఆ మాట విన్న నయమాను, మా దేశంలో శ్రేష్టమైన నదులు లేవా, ఈ నదిలో నేను స్నానం చేయాలా, పదండ్రా ఇంటికి వెళ్ళిపోదని చెప్పి కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సమయంలో ఆ దాసుడు మాట్లాడిన మాట 13వ వచనం. అయితే అతని దాసులు ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నీకు చెబితే నువ్వు చేయవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా? దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే 5 విషయాలు ఉన్నాయి ఈ దాసుడి గురించి. నేను త్వరగా చెప్తాను. నెంబర్ 1, ఆయన ఎలాంటి వాడంటే యజమాని యొక్క స్వస్థత, ఇంకా చెప్పండి యజమానుని యొక్క మేలుని కోరేవాడు. ప్రతి ఒక్క దైవజనుడు, ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డ, దేవుని ఎంతమంది అయితే విశ్వసించారో వాళ్ళందరూ చేయవలసిన మొదటి పని ఏంటంటే ఎదుటివాడు బాగుండాలి. ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉంటే, అతను వర్ధిల్లుతూ ఉంటే ఇంకా వర్ధిల్లాలని కోరుకోవాలి, మేలు కోరుకోవాలి. చాలాసార్లు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వాక్య ప్రకారం అయితే ఎలాగుందంటే స్వార్థపరులు, స్వార్థ ప్రియులు
నాకేంటి, మాకేంటి, ప్రార్థనకు వస్తే మాకేంటి, ప్రార్థన పెడితే మాకేంటి, సేవకులు కూడికి వెళ్తే మాకేంటి, ఇదే స్వార్థం. నాకేంటి నాకేంటి నాకేంటి. నేను ఇన్ని సంవత్సరాలు నయమాన్ దగ్గర పనిచేశా. నయమాను నాకు జీతం ఇస్తున్నాడు. నయమాను నన్ను, నా భార్యను పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు నా యజమానికి కుష్ఠరోగం ఉంది, అది పోవాలి. నా యజమాని యొక్క కుష్ఠరోగం పోతే అది మంచిది. శుద్ధుడు కమ్ము అన్న హెబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే తహేర్, శుభ్రంగా అవ్వాలి, స్వచ్ఛంగా అయిపోవాలి, కలుషితం లేకుండా ఉండాలి. ఈ రోజుల్లో ఎదుటి యొక్క దేవుని సేవకుని యొక్క మేలును కోరుకునేది ఎవరండి? నాకంటే వెనకొచ్చాడు, నాకంటే చిన్నోడు, అప్పుడే సేవ అభివృద్ధి పొందింది. స్వార్థం. ప్రోత్సహించే గుణం కనబడట్లా, మెచ్చుకునే గుణం కనబడట్లా. ఆయన గొప్ప సేవ చేస్తుంటే అభినందించాల్సింది పోయి రకరకాల మాటలు వస్తాయన్నమాట. నేటి తరమంతా స్వార్థం, నేను, నాది, మేము, నా భార్య, నా బిడ్డలు, నేను 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 వీళ్ళే కనబడాలి. ఎవరి గురించి చెప్పుకోవడానికి మన పరిస్థితి ఏంటి? నేను కనపడాలి, నేను కనపడాలి, నేను కనపడాలి, నాది స్వార్థం స్వార్థం స్వార్థం. ఒక దేశంలో ఇద్దరు, ఒక్కొక్క ఆయన ఫస్ట్ రన్నర్ పరిగెత్తాడు, కానీ ఆయన ఒలింపిక్ గేమ్స్లో ఆయనకి పథకం రాలా. కానీ ఆ ఊరోళ్ళు అందరూ ఏం చేశారంటే మన చిన్న ఊరు నుంచి వెళ్ళి ఒలింపిక్ గేమ్స్లో పాల్గొన్నారని ఆయన చాలా గౌరవించారు. ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకొక ఆయన ఆ ఊర్లోనే రన్నర్ అయ్యాడు. ఆయనకి ఒలింపిక్ గేమ్స్లో ఏమొచ్చిందంటే బహుమతి వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఆ ఊరోళ్ళందరూ కూడా మొదటి రన్నర్కి వెళ్ళిన ఆయన్ని మెచ్చుకున్నారు. రెండవ రన్నర్కి ఏం చేశారంటే ఆ ఊర్లో జ్ఞాపకార్థంగా ఒక విగ్రహాన్ని కట్టారనమాట. రామారావు గారికి, గాంధీ గారికి, నెహ్రూ గారికి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి కట్టినట్టు కట్టారు. మొదట ఎవరైతే రన్నర్ ఉన్నారో వాడు బాగానే మెచ్చుకున్నాడు, కానీ తర్వాత వాడికి లోపల అసూయ వచ్చిందనమాట. నన్ను చూసి వాడు పరిగెత్తి వాడికి బహుమతి వస్తే నాది కట్టకుండా వాడికి కట్టారు. ఇప్పుడు ఎలాగైనా ఏం చేయాలి? నా విగ్రహాన్ని పడేయాలి పడేయాలి పడేయాలి. ఎవరు లేని టైంలో రాత్రిపూట ఒక సుత్తి శానం తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట ఆ విగ్రహం యొక్క కాలుని పడతా ఉన్నాడు అన్నమాట. కొన్ని రోజులు గతించింది. ఇంకొక గంట, అరగంట, పావుగంట పని చేస్తే ఆ విగ్రహం పడిపోయింది. ఎవరు లేరు, వెళ్ళాడు, ఆ విగ్రహాన్ని కొడతాను. ఆ విగ్రహం చాలా పెద్దది. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, అది వచ్చి ఆడి మీద పడింది. అది తెలియదు, జనాలు ఎవరికి తెలియదు. పొద్దున్న చేసి ఎవరో అరే విగ్రహం పడిపోయింది, విగ్రహం పడిపోయింది అని చూస్తే ఎవరు పడేసారని తిట్టుకుంటున్నారు. ఆ విగ్రహం కింద పడేసాడు, ఆ పడిపోయినాడు తెలియదు ఎవరికి. ఆ విగ్రహాన్ని లేకపోతే ఆడున్నాడు. వాడు ఎందుకు చేశాడు తెలుసా? పని స్వార్థం, అసూయ. నాకంటే పేరు వచ్చింది. ఏ దైవజనుడికి కూడా ఇలాంటి స్వభావం ఉండదు. నాకంటే ఎక్కువ, నాకంటే గొప్ప, నాకంటే నేను కదా. ఇది నాశనానికి తీసుకెళ్తాను. ఎదుటివాని యొక్క మేలు కోరుకుంటే నీకు ఆరోగ్యం, ఎదుటివాని యొక్క మేలును కోరుకుంటే నీకు పరిచయం అభివృద్ధిలోకి. ఈయన అనుకొస్తే ఏమైంది? దేవుడు పిలిచారు, సేవను అప్పగించారు, ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. మనం కూడా అలాగే కాంక్షించాలి. ఈ దాసుని వలె యజమాని యొక్క మేలు కోరుకున్నట్లు నీ పొరుగువాని యొక్క, నీ తోటి దైవ సేవకుని యొక్క పరిచర్య ఏం చేయాలి? మనం అభివృద్ధిని కోరుకోవాలి. రెండవది, ఈ దాసుడి గురించి మనం మాట్లాడితే ఏముందో చూడండి. ఆయన ఏం మాట్లాడాడో చూడండి. 13వ వచనం ఏమన్నాడు ఆయన? అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నియమిస్తే నీవు చేయకుందువా? ఈ దాసుడు ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఈ వచనానికి ముందు కానీ ఈ వచనం తర్వాత కానీ మాట్లాడినట్లేదు. జస్ట్ ఇక్కడే మాట్లాడు. ఒక దైవజనుడు ఎలాగుంటాడంటే ఈ దాసుడు మనకు నేర్పిస్తున్నాడు ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే అవసరమైనప్పుడు అవసరమైన మాటలే మాట్లాడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకోండి. అవసరమైనప్పుడు అవసరమైన మాటలు మాట్లాడాలి. ఈయన ఈ వచనానికి ముందు కానీ ఈ వచనం తర్వాత కానీ మాట్లాడాల. కాబట్టి మీకు అధ్యాయం అంతా చదవండి, మీకు తెలుసండి. దానికి ముందు మాట్లాడాలా, దాని తర్వాత మాట్లాడాలా. ఈయన మాట్లాడిన మాటలు ఎలాగున్నాయి చూడండి. నాయన, మై ఫాదర్. ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమిస్తే
నువ్వు చేయకుండా ఉంటావా? చేస్తావు కదా. మన మాటలు ఎలా ఉండాలంటే, ఈ దాసుడు చెప్పిన మాటలు విన్న నయమాను ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడు చెప్పండి? ఇంకా చెప్పాలంటే నయమాను తిరిగి ఆ దాసుడితో ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఇంటికి కాదు వెళ్తుంది ఆయన, ఇంటికి వెళ్ళేవాడు కాస్త ఈ దాసుడు చెప్పిన మాట విని ఇంటికి వెళ్ళకుండా తిరిగి యోర్దాను వైపు నడిపించాడు. మాట్లాడటం ఒక కళ, మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. 6 నెలలకో 7 నెలలకో పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారు. మాటలాడటం ముఖ్యం కాదు, ఎలా మాట్లాడాలన్నది బతికినంత కాలం పట్టిద్దండి. తెలుసా మనం ఎలా మాట్లాడాలి? బైబిల్లో ఉంది, సమయోచితంగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లు వంటి. ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మనకు తెలిసి ఉండాలి. సందర్భానుసారంగా మాట్లాడాలి. నలుగురు కూర్చుంటే మన దగ్గర నుంచి వచ్చే మాటలు ఏంటి, నాకు ఎక్కువ తెలుసు కదా మాట్లాడకూడదు. మన మాటలు ఇతరులను బలపరిచేవిగా, బలహీనులను బలపరిచేవిగా ఉండన్నమాట. చాలాసార్లు మనం మాట్లాడలేకపోతాం. ఏ సమయానికి ఏది మాట్లాడాలో కొంతమందికి తెలియట్లేదు అనమాట. నేను కూడా ఒకసారి ఏం మాట్లాడాలో తెలియలేదు. సమయానికి సందర్భంగా ఒక సిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఇబ్బంది వచ్చి చీమల మంది తాగేశారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయన గారు అందరూ కంగారు పడుతున్నారు. ఈలోపు వాళ్ళు డాక్టర్ గారు ఫోన్ చేస్తే వచ్చారు, ఆయన ట్రీట్మెంట్ చేశారు, ఆమెకు తగ్గింది. ఇప్పుడు ఆ డాక్టర్ గారు నాకు ఎదురు పడ్డారు. నేను ఏం మాట్లాడాలి, ఆమెకు ఎలా ఉంది, బాగుందా బాగోలేదా, అది సందర్భం. నేనేమన్నా చెప్పమంటారా? ఇలాంటి కేసులు కనుక మీకు రోజు 5 తగిలితే మీరు ఇంకో బిల్డింగ్ కట్టొచ్చాను. ఇలాంటి కేసులు మీకు రోజు 5 తగిలితే, ఆయనకి నేను బాగా పరిచయం కాబట్టి, ఈ పేటకు వచ్చిన నుంచి పరిచయం కాబట్టి నన్ను ఒక్క మాట కూడా అనలాగా. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, నేను మాట్లాడిన మాటలో పరమార్థం ఏంటి? ఇలాగ 5-6 ఫ్యామిలీలు రోజు కొట్టుకోవాలి, ఆడవ రోజు చీమల ముందు తాగాలి, నీకు ఫోన్ చేయాలి, నువ్వు వచ్చి ట్రీట్మెంట్ చేయాలి. ఇదేగా సమయం ఏంటి, సందర్భం ఏంటి, మనం ఎక్కడ కూర్చున్నాం, ఏం మాట్లాడాలో కొంతమందికి తెలియదు. కొంతమందికి మన గురించి, బయట గురించి, మన గురించి చెప్తున్నాం. ప్రార్థన ఇచ్చారనుకోండి, ప్రార్థనే చేయాలి తప్ప ప్రార్థనలో ప్రసంగం చేయకూడదు. దట్ ఈస్ నాట్ రైట్ వే. నీకు ప్రార్థన ఇచ్చారా, ప్రార్థన చేయాలి. మనకు తెలుసు కదా, కొంతమంది ప్రార్థన ఇస్తే ప్రార్థనలో ప్రసంగం చేస్తారు. నో, ప్రార్థనలో పాట పాడతారు. మీకు ఏమి ఇచ్చారు, ఏ పోర్షన్ ఇచ్చారు, ఆ పోర్షనే చేయాలి. సమయం ఏంటి, సందర్భం ఏంటి? ఈ నయమానుతో ఆ దాసుడు చెప్పిన మాటలు తర్వాత మాట్లాడాలి, ముందు మాట్లాడాలి. కానీ అతన్ని ఎక్కడికి నడిపించి అంటే యోర్దాను నదికి నడిపించి అనమాట. అతను స్వస్థత పొందటానికి. మాటి మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళొద్దు, బైబిల్ చెప్పింది. నీకు ఏ పని లేదా ప్రార్థన చేసుకో. మాటి మాటికి వెళ్ళొద్దు. ఏమైపోయిందో తెలుసా, చులకనైపోతారు. మీకు తెలియదు ఆ విషయం. సామెతల గ్రంథం చెప్పి, మాటి మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళొద్దు. నీ మీద కోపం వస్తుందేమో, నీ మీద వెక్కసం అయితేమో, అసలు నిన్ను లెక్క చేయడేమో. నో, ఒక దైవజనుడు ఏ టైంలో ఏం మాట్లాడాలో మనకి తెలిసి ఉండాలన్నమాట. సమయానికి సందర్భంగా ప్రసంగాన్ని చేయాలన్నమాట. ఇప్పుడు ఇది సందర్భం ఏంటి? దైవ సేవకుల యొక్క కూడిక. నేను పుట్టినరోజు ప్రసంగం చేస్తే, పెళ్లి రోజు ప్రసంగం చేస్తే, వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ 2-3 పరిచయస్తులు అయితే, బెంజమిన్ బైబిల్ ట్రైనింగ్ చేశాడంట, ఆయనకి ఏ సమయంలో ఏ వాక్యం కూడా చెప్పడం తెలీదు అంటారు. మరి మన మాటలు ఎలాగున్నాయి? మన సమయానికి తగ్గట్టే, సందర్భానికి తగ్గట్టే, ఇంకా చెప్పంటే అవసరమైనప్పుడే వీళ్ళు మాట్లాడుతున్నారా? అవసరానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారా? ఎక్కువగా మాట్లాడితే చాలామంది అనుకుంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు అనుకుంటారు. నాలాగా ఒక ఆయన 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చారు. అడిగి ఎక్కడా దొరకట్లా, ప్రసంగం చెప్తే వినేవాళ్ళు. గొర్రెలు కాసుకుని ఒక కుర్రోడు కనపడ్డాడు. వాడిని కూర్చోబెట్టి, అని నేను ఒక 10 నిమిషాలు వాక్యం చెప్తాను. చెప్పన్నా, గంట బాగా చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత వెళ్ళిపోతూ, బాబు నేను ప్రసంగం ఎలా చెప్పాను అన్నాడు. అప్పుడేమన్నా తెలుసా బాబు, గొర్రెలు కాసుకున్నప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి చంకలు ఎత్తుకొని, దీనికి ఎంత గడ్డి అవసరమో అంతే పెడతా అని చెప్పి వెళ్ళిపోయాడు.
దీనికి ఎంత గట్టి అవసరమో అప్పుడు ఆ ట్రైనింగ్ అయిన ప్రసంగికుడికి సూపర్ అర్థమైంది అనమాట. ఎంతసేపు చెప్పాలి, ఏం చెప్పాలి, ఈ దాసుని నేర్పించాను. పేరైతే లేదు, ఎదుటి వారిని మేలు కోరుకుందాం, ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా మాట్లాడి నేర్చుకుందాం. మన మాటలు ఒక సేవకుని కడతాయి, మన మాటలు ఒక సేవకుని పడేస్తాయి. మన మాటలు ఒక సంఘాన్ని కడతాయి, మన మాటలు ఒక సంఘాన్ని పడేస్తాయి. బంధాన్ని కడతాయి, బంధాన్ని విడదీస్తాయి. మాటలు లేవా? ఒక దైవజనుడు ఉన్నాడు, 10 మంది కూర్చున్నప్పుడు నీకు మాట్లాడతారా లేదా? అయితే మౌనంగా ఉండు. ఏం మాట్లాడి నోట్లో 4 గోళ్ళు లేదనుకుంటా పాస్టర్ గారికి. వాళ్ళు అనుకుంటే అనుకోని, కానీ సందర్భం లేనప్పుడు ఏం చేయకూడదు, సమయం లేనప్పుడు ఏం చేయకూడదు,